ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదల, నెమ్మది, క్షేమము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మేలైన మార్గాన్ని, క్షేమకరమైన అనుభవాలను గుర్తెరిగి వాటిలో నడిచినప్పుడు అవును మన కుటుంబాలను మనము భద్రపరుచుకోగలం. రండి, మన దినచర్యను మన ప్రభుతోనూ ఆయన వాక్కుతోనూ ప్రారంభించుకుందాం. తద్వారా మనకి క్షేమము, విడుదల, నెమ్మది అనుగ్రహించబడతాయి. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనమును ధ్యానం చేసుకుందాం. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనిన అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం అవును ప్రభు మన ఇంట వచ్చినప్పుడు మనకి క్షేమము కలుగుతూ ఉన్నది, మనకి విడుదల కలుగుతూ ఉన్నది. మన మరణము నుంచి మనకు అవును ప్రియ దేవుని బిడలారా జీవములోనికి నడిపించే అనుభవాన్ని, మరణకరమైన అనుభవాలను మనము దూరం చేసుకుంటాం. ప్రియ దేవుని బిడలారా, ప్రభువుని మన ఇంట చేర్చుకొనుట ద్వారా మన రోగాలు నయమవుతాయి, మన పరిస్థితులు మారుతాయి. యేసుక్రీస్తు మన కుటుంబాలకు అధిపతిగా ఉన్నప్పుడు, మన కుటుంబాలకు రక్షకుడిగా ఉన్నప్పుడు ఆయనను చేర్చుకొనిన అనుభవము మనలను రక్షణలోనికి, నిత్యత్వములోనికి నడిపిస్తూ ఉన్నది, విమోచన కలుగచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, మార్త అనే స్త్రీ ఆయన ఒక గ్రామములో ప్రవేశించి ఉండగా ఆమె తన ఇంట చేర్చుకున్నది. ప్రభువా నా ఇంటికి రా అని ఆమె ఆహ్వానించినది. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఆయన యొద్దకు వచ్చువారు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని యొద్దకు వచ్చుటలో, ఆయన మన యొద్ద ఉండుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది. మన హృదయాలలోనికి క్రీస్తుని అంగీకరించినప్పుడు రక్షకునిగా అవును ప్రియ దేవుని బిడలారా ఆయన మనలను నిత్యత్వపు వారసులుగా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. క్రీస్తు ఎవరి హృదయాలలో ఉంటాడో, క్రీస్తు ఎవరి కుటుంబాలలో ఉంటాడో వారి జీవితాలు ఎన్నడూ కూడా చీకటి, అంధకారము, దుఃఖము, రోగము అనే అనుభవాల గుండా పయనించదు. ఏ అంధకార అనుభవాలు వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా, ఎన్ని గొడవలు, ఎన్ని నెమ్మది లేని పరిస్థితులు అవును ప్రియ దేవుని బిడలారా ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తుని మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించినప్పుడు, ఆయన సన్నిధిని మనము ఆహ్వానించినప్పుడు మనకి విడుదల లభిస్తూ ఉన్నది. మార్త ఎప్పుడైతే యేసు క్రీస్తుని ఆహ్వానించినదో, అవును చనిపోయిన తన తమ్ముణ్ణి లాజరు మరణించినప్పటికీ కూడా 4 రోజులు అయినప్పటికీ కూడా రక్షించుకోగలిగినది. ప్రియ దేవుని బిడలారా, మరణములో నుంచి కూడా జీవములోనికి నడిపించడానికి అవును యేసు ప్రభువుని ఆహ్వానించుటలో, తన గృహానికి పిలువటలో, ఆతిథ్యము ఇచ్చుటలో ఎంతో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూడండి. ఆ అనుభవం ద్వారా ఎంతో మంది రక్షణలోనికి వచ్చిన అనుభవం. మరలా తన యొక్క తమ్ముడు లాజరు, తన సహోదరుడు తిరిగి లేచిన తరువాత కూడా విందు చేసినప్పుడు ఆయనకు ఉపచారము చేసిన స్త్రీగా మనకి కనిపిస్తూ ఉంటుంది మార్త యొక్క జీవితం. ప్రియ దేవుని బిడలారా, అవును ఎప్పుడైతే యేసు క్రీస్తుని మన గృహాల్లోకి ఆహ్వానిస్తామో, యాయీరు కుమార్తె విషయంలో కూడా యాయీరు తన బిడ్డ చనిపోయినప్పుడు అవును యేసు ప్రభుని ఆహ్వానించాడు. చనిపోయింది అన్నప్పుడు నమ్మిక మాత్రం ఉంచు అంటాడు. ప్రభు నమ్మిక ఉంచాడు. నమ్మినప్పుడు తన కుమార్తె చనిపోయినప్పుడు అపహసించారు, ఆమె నిద్రిస్తుంది అన్నప్పుడు ఆ ప్రజలు ఎవరైతే అపహసించారో వారందరూ కూడా విభ్రాంతి నొందే విధంగా అవును ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ప్రభు ఆ నిద్రించుచున్న ఆ చనిపోయిన ఆ చిన్న బిడ్డను బాగు చేసిన దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభువుని మన గృహములోనికి, మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించుట ద్వారా ఎన్ని అద్భుతాలు! మరణము నుంచి విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉండగా అవును ప్రియ దేవుని బిడలారా చూడండి, యేసు ప్రభువుని ఆహ్వానించుటలో పేతురు అత్త జ్వరము నుంచి విడుదల పొంది లేచి వెంటనే ఆయనకు పరిచర్య చేసిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, కనుక యేసయ్య నా హృదయంలోనికి రండి, నా పాపము నుంచి, నా విధేయత నుంచి, నా కష్టము నుంచి, మరణ భయము నుంచి, రోగ భయము నుంచి, అప్పుల భయము నుంచి విడిపించు నాయన, శత్రువుల భయము నుంచి విడిపించు నాయన. అవును ప్రియ దేవుని బిడ్డ, చదువుకుంటున్న బిడవైతే ఏ సబ్జెక్ట్ గురించి భయపడుతున్నావో, ఏ టీచర్ గురించి భయపడుతున్నావో, ఉద్యోగం
చేస్తున్న బిడ్డవైతే, ఏ కొలీగ్ విషయంలో, ఏ మేనేజర్ విషయంలో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సర్వజ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. ఆయన ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వాని శత్రువులను కూడా వానికి మిత్రులుగా చేసే దేవుడుగా ఉన్నాడు కనుక ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు, ఏ సమయానికన్నా చాలిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, పిలవగానే నేనున్నాను అని ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనుషులు పిలవగానే రారు, ఆపదలో నిలబడరు, కానీ అన్ని వేళలా నిన్ను వెన్నంటి ఉండే నీ దేవుని ముందు పెట్టుకొని నీ దేవునితో నువ్వు పయనించు. నీ దేవునితో ప్రతి ఆలోచన, నీ దేవునితో ప్రతి అడుగు కూడా వేసినప్పుడు ఆయన నీ జీవితంలో ఊహించని అద్భుతాలను జరిగించి నిన్ను హెచ్చించే దేవుడిగా ఉన్నాడు. కనుక సంతోషంతో ఈ దినచర్యలో ప్రభుతో ముందు కొనసాగుదాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి, మార్త నిన్ను ఆహ్వానించుటలో గొప్ప మేలు పొందుకున్నది. చనిపోయిన తన తమ్ముడు మరలా బ్రతికించుకున్నది ప్రభువా. నిన్ను ఆహ్వానించిన ఏ ఒక్కరు కూడా వారి హృదయాలలో రక్షకునిగా నిన్ను ప్రతిష్ఠించుకున్న ఏ ఒక్కరు కూడా నశించినట్లు చరిత్రలో లేదు ప్రభువా. దేవానికి స్తోత్రాలు. నీ చిత్తానికి లోబడిన వారు, నీ చిత్తాన్ని అనుసరించిన వారు ఎన్నడూ ఓడిపోరు తండ్రి. దేవానికి స్తోత్రాలు. వారికి నీవు ఘన విజయం ఇచ్చే దేవుడవు ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా చేసే దేవుడో, రోగములను నయం చేసే దేవుడో, పరిస్థితులను మార్చే దేవుడో, ప్రతికూల పరిస్థితులను అనుకూలపరిచే దేవుడవు ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఎప్పటికీ కూడా నిన్ను వారి హృదయాల్లో నైనా నిన్ను ప్రతిష్ఠించుకొని వారి గృహాలలో నీవు అధిపతిగా, రక్షకుడుగా ఉండి ప్రభువా వారందరినీ కూడా నీ ఆలోచన చొప్పున నీ మార్గంలో నడిపించమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.